హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇక జోష్న అయితే దాసుతోటి, ఎందుకు దాసు, నువ్వెవరో నాకు తెలీదు, నువ్వు అసలు మా ఫ్యామిలీకి సంబంధించిన వాడివే కాదు, అసలు నీతో నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు, అది చెప్దామని ఎంత దూరం వచ్చాను, నువ్వేమీ నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అని జోష్న అంటుంటే, అది కాదమ్మా, నేను ఇక్కడికి పిలిపించిన కారణం వేరే ఉంది, దీప జోలికి నువ్వు వెళ్ళొద్దు అని ఇక దాసు అంటుంటే, నీకు అసలు దీప ఏమవుతుంది, దీప నీ కన్న కూతురా లేకపోతే సుమిత్ర వాళ్ళ కూతురా? కాదు కదా, ఎవరో ఎక్కడో పెరిగిన అనాథ, తనని పట్టుకుని తనని ఏం చెయ్యొద్దు అని నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్తావేంటి దాసు? ఆయన నీకు చెప్పే రైట్ కూడా లేదు. నా ఇష్టం, దాన్ని ఎలాగోలా వాడుకుంటాను, ఏదో ఒకటి చేస్తాను, నీకెందుకు? నువ్వు మాత్రం మా మదిలోకి రాకు, తను నీ కూతురు కాదు. పోని చెప్పు దాసు, కానీ దశరథ వల్ల సుమిత్రకి పుట్టిన కూతురా తను? చెప్పు దాసు, నువ్వు ఎలాగో నన్ను నమ్మిద్దామనుకుని నిజమే కదది, అది నిజమో అబద్ధమో నాకు ఇప్పుడే అర్థం కావట్లేదు, కానీ నేను మాత్రం దశరథ కూతురునని ఫిక్స్ అయిపోయాను, ఇదే నమ్ముతాను. లేకపోతే అదే డైలమాలా ఉండి అవునా కాదా అని టెన్షన్ పడుతూ కన్ఫ్యూజ్ అవ్వడం వేస్ట్ కదా. అందుకని నేను సుమిత్ర వాళ్ళ కూతురుని అని బ్రెయిన్లో ఫిక్స్ అయిపోయాను. సో నువ్వెవరో కూడా నాకు సంబంధం లేదు, మా ఫ్యామిలీకి మీ ఫ్యామిలీకి అసలు ఇంచు కూడా పోలిక లేదు, మీరు ఫుల్గా లేని వాళ్ళు, మేము ఉన్న వాళ్ళం కాబట్టి ఇక మాతో మాట్లాడాల్సిన అవసరం లేదు అనే జోష్న అంటుంది. అమ్మా, నేను ఇప్పుడు నీతో నాన్న అని పిలిపించుకుని నీతో గౌరవం ఇప్పించుకోవడానికి ఇక్కడ రమ్మని చెప్పలేదు, మరి దేనికి రమ్మన్నావు? దీప జోలికి వెళ్ళొద్దు అని చెప్పడానికి వచ్చాను. దీప చాలా మంచిది, తను ఒక పాపని కూడా చూసుకోవాలి, అలాంటిది ఆ అమ్మాయి నువ్వేం చేయకు అని దాసు అంటుంటే, నేను ఏదో ఒకటి చేస్తానులే దాసు, కానీ దీప మాత్రం ఈ భూమి మీద లేకుండా చేస్తాను, వాళ్ళ కూతురు సంగతి పక్కన పెట్టు, దీపనైతే ఖచ్చితంగా చంపేస్తాను అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక జోష్న అయితే, అమ్మో, జోష్న అందంటే అన్న పని ఖచ్చితంగా చేస్తుంది, పాప ఇప్పుడు ఎలా ఆపాలి? ఒకవేళ దీప హాస్పిటల్లో ఉంది కాబట్టి స్కూల్కి వెళ్ళి శౌర్యాన్ని ఏమైనా చేస్తుందా ఏంటి తిను అని చెప్పేసి ఇక దాసు అయితే టెన్షన్ పడుతూ ఉంటాడు. మా వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మా వీడియో కనుక నచ్చితే మా వీడియోని లైక్ చేసి తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. అప్పుడే మేము చేసే వీడియోలు మీకు రోజు వస్తాయి. ఈ వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా చాలా ధన్యవాదములు. బాయ్ ఫ్రెండ్స్.